ఒక్కరు కాదు, 2 వీకర్ నాకు. ఓకే. మా బూడికడ బాలరాజులో పనిచేసిన వాళ్ళు. ఓకే. సో లిటరల్లీ మార్నింగ్ నుంచి అది కూడా హాంట్ అవుతుంది నా మైండ్ లో, ఏంది ఇది అనేది. నేను కూడా కమెంట్స్, నేను నైట్ 4:35కి పడుకున్నా నేను. ఓకే. సో నేను చాలా సెన్సిటివ్ అన్న. ఫస్ట్ థింగ్ చాలా సెన్సిటివ్, ఫస్ట్ థింగ్. మాకు తెలుసు అది యాక్చువల్లీ. సెకండ్ థింగ్ వచ్చేసి అన్న, ఓకే ఈయనకి బల్బు ఫుల్, ఈయనకి బల్బు దిగిపోయింది మొత్తం అని అంటే, నేను నిజం చెప్తున్నా బల్బ్ అట్లనే ఉంటుంది. ఇంకా బల్బ్ ఎప్పుడు ఉంటుంది అంటే, నాలాంటి మధ్య తరగతి వాళ్ళు, లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు, మనకి బ్యాక్ సపోర్ట్ ఉండదు. మనం ఫైట్ చేస్తూనే ఉండాలి. ఆ ఫైట్ లోనే బల్బు కనిపిస్తుంది ఇటోడి, కానీ అది బల్బు కాదు. నేను డిఫెండ్ చేసుకుంటాను, నాకు ఇట్లా నాకు సెక్యూరిటీస్ లేవు నాకు. నాది నేనే సెక్యూరిటీ. దానివల్ల మీ అందరికి అట్లా కనిపిస్తుంది. బట్ ఒకవేళ అలా ఉండేది ఉంటే అన్న, నాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అంతమంది సపోర్ట్ చేస్తారు, ట్రైలర్ కి ఇంతమంది వచ్చేవాళ్ళు కాదు, సీజన్ 1 to season 7 వరకు అందరు నా ఫ్రెండ్స్ సగం మంది. నాకు ఈ రోజు ఇంతమంది ప్రోత్సహించే వాళ్ళు కాదు, నా పక్కన ఉన్న వాళ్ళు ఇంత ప్రేమించే వాళ్ళు కాదు. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే దగ్గర ఉన్నోడు తెలుస్తుంది సోహెల్ అనేవాడు ఏంది, సోహెల్ అనేవాడు పడే బాధ ఏంది అనేది. అయితే కాకపోతే చాలా మంది అడుగుతుంది ఏంటంటే, మీ బెస్ట్ ఫ్రెండ్ అయిన అఖిలే ఎందుకు రాలేదని మాట్లాడుతున్నారు చాలా మంది. అంటే ఏం లేదన్న, చిన్న మా ఇద్దరికి ఏంటంటే లైక్ తెలియకుండానే, ఇప్పుడు అతని వర్క్ లో అతను ఉన్నాడు, నా వర్క్ లో నేనున్నా, అలా కొంచెం ఇదే దూరమైనమే తప్ప మధ్యలో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే అవి ఫ్రెండ్షిప్ లో అయితే ఉంటాయి. బట్ ఏంటంటే ఎవరి వర్క్ లో వాళ్ళు బిజీ ఉన్నారు. ఇప్పుడు నిన్న నేను వీడియో చూడంగానే అఖిల్ నాకు మెసేజ్ పెట్టిండు కూడా, బీ స్ట్రాంగ్ సోయి, దాని గురించి టెన్షన్ పడకు, జస్ట్ కీప్ గోయింగ్, బీ స్ట్రాంగ్ అది అని చెప్పేసి పెట్టిండు. థ్యాంక్ యూ అక్కి అని చెప్పేసి పెట్టినా. అది ఉంది, ఆ బాండింగ్ ఉంటుంది. మేము కొట్లాడతాం, మళ్ళీ కలుస్తాం, ఇంటర్వ్యూలో కొట్లాడతాం, ఏదో చేస్తాం, అవి ఉంటది. బట్ హీ నీడ్స్ సమ్ స్పేస్. హీ ఆల్సో గాన్ త్రూ విత్ సంథింగ్ అంట. ఓకే. హీ రియల్లీ ఫెల్ట్ వెరీ లో. అదే ఏదో మొన్న నేను ఎక్కడ చూసాను, సమ్ డిప్రెషన్ లో ఉన్నాను. అదేం నాకు తెలియదు. నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేము మనం. హీ నీడ్ దట్ స్పేస్ అంట. సరే ఓకే డన్, అది ఉంది. సో ఒక్కటన్నా, నేనేంటంటే ఇంకా ఒక యాక్టర్, నేను ఒక యాక్టర్లా బిహేవ్ చేయాలి, అది ఇంకా అస్సలేదన్న నాలో. ఇంకా అదే సోహెల్ గాడు బిఫోర్ బిగ్ బాస్ ఎట్లున్నాడో, బిగ్ బాస్ లో ఎట్లున్నాడో, ఇప్పుడు ఎట్లున్నాడో అదే ఏడుపు వస్తే ఏడుతా, కోపం వస్తే కోపడతానా, అదే చేస్తున్నా. అది మాకు నచ్చింది అదే కాబట్టి అంటే మాకు నచ్చింది అదే. బట్ అది అందరికి నచ్చాలని కూడా లేదు కదా యాక్చువల్గా మీకు. అయితే అవినాష్, యాక్చువల్గా మీరు ఈ సినిమాలో అంటే ఇంకొక చిన్న కామెంట్ మీరు చెప్పండి దీనికి. ఎక్కువ మంది బిగ్ బాస్ వాళ్ళు అయిపోయారు, మేము బిగ్ బాస్ చూస్తున్నామా సినిమా చూస్తున్నామా రాలేదు కొంతమంది. అంటే ఇప్పుడు ఎందుకంటే మనం పాజిటివ్ మాట్లాడాలి, నెగిటివ్ మాట్లాడాలి. పాజిటివ్ ఏముందో నేను ముందే చెప్పేశాను, నెగిటివ్ కామెంట్స్ కూడా మనం క్లారిఫై చేస్తే అయిపోతుంది కాబట్టి దాని గురించి అడుగుతున్నాను. ఇలా అంటున్నారు, దానికి మీరేం చెప్తారు సార్? అంటే ఎక్కువ మంది బిగ్ బాస్ వాళ్ళు అయిపోయారు, వేరే వాళ్ళని పెట్టుకోవచ్చు అంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు వేరే వాళ్ళని అడిగి ఉంటారు 100%. వాళ్ళకి సోహెల్ హీరో, సోహెల్ కాంబినేషన్ మనం చేస్తే మనకు వర్కౌట్ అవుతుంది అవ్వదా, మనకు ఫ్యూచర్ ఉంటుంది ఉండదా, మన డబ్బులు ఇస్తాం. అదైతే అవ్వలే మన సినిమాకి. మీరు అడిగిరా? బూడిగడ బాలరాజు కావాలి ఒక్కటే, సునీల్ అన్న ప్లేస్ లో ఫస్ట్ సునీల్ అన్న అండ్ ఇంకోళ్ళని అడిగాను. నాకు తెలియదు, నా ఇంటెన్షన్ నా ప్లేస్ అందరి గురించి ఓవరాల్ ఎక్కువ మంది బిగ్ బాస్. ఓవరాల్ గా మేము ఎప్పుడు బిగ్ బాస్ లేదు, ఎప్పుడు అట్లా అనుకోలేము. ఫస్ట్ నుంచే మేము సిరి అనుకున్నాం. బిగ్ బాస్ లో ఎందుకు పెట్టుకున్నారు, వేరే వాళ్ళు ఎందుకు పెట్టుకోలేదు అని అదే చెప్తున్నా. ఎందుకు పెట్టుకున్నా నాకు తెలుసు రీజన్. మేము కాస్టింగ్ లో నేను ఉండే కదా, అదే చెప్పాను. సో కాస్టింగ్ చేయడం మేము ఉన్నామన్నా. బేసికల్ మాకు ఏం కావాలంటే సార్ 100% అంటే వేరే వాళ్ళని పెట్టుకుంటే వీళ్ళు వాళ్ళనే అనుకుందనంట, నాకు తెలియదు. బేసిక్గా మీరు అడిగిన దాన్ని మీరు ఒక్కళ్ళు అనుకోండి ఓకే, ఇప్పుడు మీరు ఇద్దరు అంటే ఓకే. బట్ ఇప్పుడు దీంట్లో సిరి హనుమంత్ ఉంది, యాజ్ వెల్ యాజ్ మనకి గంగ ఉంది, రోహిణి ఉంది, తర్వాత సరయు ఉంది. సో వీళ్ళందరూ అంటే ఒక అనేది వీళ్ళు అనుకున్న క్యారెక్టర్స్ అవే అంట. ఏ మార్పులు చెప్పండి ఫస్ట్ నుంచి వాళ్ళనే అనుకుందనంట. ఓకే. కోఇన్సిడెన్స్. మా ఊరు తెలంగాణ మాట్లాడేది, మా ఊరు తెలంగాణ ఒకటి ఉంటుంది లాంగ్వేజ్, గోదావరి కానీ జగిత్యాల కరీంనగర్ ఇదంతా లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. సో ఆ తెలంగాణ లాంగ్వేజ్ అది ఏదైతే మాట్లాడుతామో మేము, ఆ లాంగ్వేజ్ వచ్చేసి అవినాష్కి వస్తుంది, సద్దాంకి వస్తుంది, గంగవ్వకి వస్తుంది. మళ్ళీ తర్వాత రోహిణి ఏమో ఆ క్యారెక్టర్ కరెక్ట్ సెట్. సో రోహిణి పని మనిషి క్యారెక్టర్ కరెక్ట్ సెట్. మేము అట్లా తీసుకున్నాం. సిరి వచ్చేసి ఒక అమ్మాయి, ఒక అట్లా మాకు కావాలి. ఓకే. అట్లా సిరీని సెలెక్ట్ చేసినాం మేము. బట్ వాళ్ళందరూ బిగ్ బాస్ వాళ్ళు అయ్యారు కానీ బిగ్ బాస్ వాళ్ళు తీసుకుందాం అనేది లేదు. కోఇన్సిడెన్స్ అలా